దేవునికి స్తోత్రములండి. మీ అందరికీ వందనాలు. ప్రభు ఇచ్చిన ఈ గొప్ప అవకాశాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. మనం ఈరోజు చూడబోయే అంశము రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 5వ వచనం నుంచి చూద్దామండి. శరీరానుసారులు శరీర విషయముల మీద మనస్సునంతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనస్సునంతురు. ఈ ఒక వాక్యం కొరకు ప్రభు మనతో మాట్లాడిన ఉన్నారండి. శరీరానుసారులు శరీర విషయాల మీద మనసునంతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనసునంతురు. ఈ లోకంలో జీవించినంత కాలము ఈ యొక్క మనసు అన్నది చాలా మనకి ముఖ్యమైనది. ఎప్పుడు కూడా మన మనసు అనేకమైన విషయాల మీద ఆలోచిస్తూ ఉంటుంది. ఆ యొక్క పిల్లల కొరకు, భవిష్యత్తు కొరకు, అలాగే కుటుంబ పరిస్థితుల కొరకు, ఆర్థిక పరిస్థితుల కొరకు, అలాగే ఆత్మీయమైన స్థితి కొరకు అనేక విషయాల గురించి మనము ఆలోచిస్తూ ఉంటాం. మన మనసు అనేకమైన విషయాల మీద ఫోకస్ చేస్తూ ఉంటుంది. అయితే దేవుడు ఇక్కడ చెప్తున్న మాట ఏంటి అంటే, ఆ యొక్క ఆలోచనలు, మనస్సు అంటే ఇక్కడ ఆలోచనలు, మనకు వచ్చే ఆలోచనలు ఏ ఏ విషయాల గురించి మనము ఆలోచనలు కలిగి ఉంటున్నాము. ఇప్పుడున్న ప్రకారం మనం చూసుకుంటే అనేక రకమైన పనులు, జీవిత కార్యకలాపాలు ఆధారపడి ఉన్నాయి. ఏదో యూట్యూబ్లో ఏదైనా పెట్టాలని, ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితిని బట్టి, లేకపోతే గూగుల్లో ఏదో నెతకాలని, లేకపోతే ఏమైనా నేర్చుకోవాలి, కోర్స్ నేర్చుకోవాలని, ఇలాగా అనేకమైన కొత్త విషయాలు తెలుసుకోవాలి, ఎక్కడేం జరుగుతుందో తెలుసుకోవాలి. ఇలాగా మనసు ఆలోచనలు అనేవి ఆధారపడివి ఉన్నాయి. అయితే ఈ ఆలోచనలు కూడా ఎలాగ ఉండాలి అన్నది వాక్యము మనకి తెలియపరుస్తున్నది. ఏ ఒక్క యాంగిల్లో ఉన్నారో ఆ యొక్క విషయాల మీద ఆలోచిస్తూ ఉంటారు. ఒకవేళ కుకింగ్లో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మనము వారి యొక్క మొబైల్లో యూట్యూబ్ కనుక చూసినట్లయితే ఎక్కువ కుకింగ్ కోసం తెలుసుకుంటూ ఉంటారు. అదే ఇంకా ఏ కొత్తవి నేర్చుకోవాలి, టెక్నాలజీ కోసం ఉన్న వాళ్ళు టెక్నాలజీ కోసము వారు తెలుసుకుంటూ ఉంటారు. అలాగే మన యొక్క ఆలోచన విధానాలు కూడా మనము దేని మీద మన మనస్సు పెట్టుకుంటున్నామో, దేని మీద మన దృష్టి నిలుపుకుంటున్నామో, ఏది మనకి ఎక్కువగా ఇంట్రెస్ట్ అయినదో ఆయా విషయాల మీద మాత్రమే మన యొక్క మనస్సు ఉంటుంది. మనం ఒకవేళ ధనము సంపాదించాలి, నేను బాగా దాన్ని ఎక్కువగా నేను అభివృద్ధిలోకి తీసుకురావాలి అని అనుకునేవారు ఎక్కువగా ధనం మీదే ఫోకస్ చేస్తూ ఉంటారు. ఏం చేస్తే డబ్బులు వస్తాయి, దాన్ని ఎలాగ అభివృద్ధిలోకి తీసుకురావాలి, దాన్ని ఎలాగ ఇన్వెస్ట్ చేయాలి అని ఆలోచిస్తూ ఉంటారు. అది ఎడ్యుకేషన్ పరంగా ఉన్న ఎడ్యుకేషన్ విషయాల గురించి ఆలోచిస్తూ ఉంటారు. లేదు, ఒక కృంగిపోయే మనస్సు కలిగిన వారు ఎప్పుడు కూడా ఎవరో నన్ను ఏదో అన్నారు అని ఆ విషయాల మీదే ఫోకస్ చేస్తా ఎప్పుడు వారి హృదయము కృంగుదలతో ఉంటుంది. ఒకవేళ సంతోషకరమైన మనస్సు కలిగిన వారు ఎప్పుడు కూడా సంతోషకరమైన విషయాల గురించే ఆలోచిస్తూ ఉంటారు. అంటే వారి మనస్సు దేని మీద ఆధారపడి ఉన్నదో వారి యొక్క ఆలోచన విధానాలు కూడా వాటి మీదే ఆధారపడి ఉన్నాయి. అయితే వాక్యం ఇక్కడ మనకి దానిని విభజించి తెలియపరుస్తూ ఉంటుంది. అవి ఇన్ని రకాలుగా మనం మాట్లాడుకుంటున్నాం కదండి. కానీ దేవుడు ఏం చెప్పారు, 2 రకాలు ఉన్నాయి. మన ఆలోచనల్లో ఉన్నవి 2 రకాలు. ఇప్పుడు నేను ఒకవేళ ఎడ్యుకేషన్ కోసం మాట్లాడాను, కుకింగ్ కోసం మాట్లాడాను, టెక్నాలజీ కోసం మాట్లాడాను. ఈ యొక్క వీటిలో చాలా ఇప్పుడు ఇంకా చెప్పమంటే ఇంకా అనేకమైనవి ఉంటాయి. మన మనసు, మన ఆలోచనలు, మన యొక్క విధానాలు. ఒకవేళ దొంగతనము అలాగున్న వాళ్ళు, హత్యలు అలాగున్న వాళ్ళు వాటి మీద ఫోకస్ చేస్తారు. ఇలాగ రకరకాలుగా మనము ఆలోచన విధానాలు కలిగి ఉంటాం. కానీ వాక్యం ఇక్కడ చూస్తే అవి ఇన్ని రకాలుగా లేదు, కానీ 2 రకాలు ఇక్కడ సూచించబడుతున్నాయి. ఒకటి శరీరానుసారమైనవి, ఇంకొకటి ఆత్మానుసారమైనవి. మనము మన యొక్క ఆలోచనలు శరీరానుసారంగా ఉన్నావా, లేకపోతే ఆత్మానుసారంగా ఉన్నావా? ఈ 2 కేటగిరీల్లో ఏదో ఒక దాంట్లోకి వస్తుంది. శరీరం అంటే ఏంటి? ఒకవేళ మనం చూసుకున్నట్లయితే మీరు ఒకసారి చెప్పుకోండి, శరీర విషయములు అంటే ఏమిటంటే ఈ భూలోకంలో ఏవైతే ఉంటాయో, ఏవైతే మనతో పాటు పరలోకానికి రావో అవన్నీ కూడా శరీరానుసారమైనవే. శరీరానుసారంగా మనకి ఇక్కడ అన్నీ అవసరమే. అవసరతలు వేరు, అదే కావాలి అని దానికోసమే బ్రతకడము వేరు. ఇక్కడ మనకు ఆహారం కావాలి, బట్టలు కావాలి, షెల్టర్ కావాలి, ఇవన్నీ కూడా నెసెసిటీస్. అంతేగాని నేను ఇలాగే ఉండాలి, దీనికోసమే నేను దేవుని దగ్గరికి రావాలి, ఇవి సంపాదించుకోవడానికే నేను దేవుని దగ్గరికి ఉండాలి అన్నది రాంగ్. నాకు ఏదో అయిపోవాలి, నేను అంత అయిపోవాలి, ఇంత అయిపోవాలి అన్నవి దేవుడు లేకుండా మనం శరీరాల విషయాల మీదే ఫోకస్ చేస్తూ అదే ప్రార్థన చేసుకుంటూ వాటి కోసమే మనము ఉపవాసాలు ఉంటూ వాటి కోసమే కోటాలు పెట్టుకుంటూ అవే మనకి జీవిత విధానం అయిపోతుందంటే
మనం ఒకసారి గమనించుకోవాల్సిన వారమే ఉన్నాం. మన యొక్క ఆలోచనలు శరీరానికి సంబంధించినవా, లేకపోతే ఆత్మ విషయాలై ఉన్నవా? ఆత్మ విషయం అంటే ఏమిటి? ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు అని రాస్తుంది. అంటే ఆత్మ కలిగి ఉండాలంటే మనలో ఏముండాలి? దేనత్వం ఉండాలి. మనము పరలోకము వెళ్ళడానికి కావలసిన అర్హతలు సంపాదించుకోవడమే ఆత్మానుసారముగా ఉండడము. అవి భూలోకంలోనే మనము అవన్నీ కూడా సంపాదించుకోవాలి. ఇక్కడ దేవుడిచ్చిన సమయంలోనే ఇవి ఎలాగైతే మన ఎడ్యుకేషను, ఒక జాబు, ఇవన్నీ కూడా మనము ఫైనాన్షియల్ సెటిల్మెంట్లు ఎలాగైతే మనం ఫోకస్ చేస్తున్నామో అలాగనే మనము ఆత్మ విషయాల్లో కూడా ఇప్పుడే ఫోకస్ చేయవలసిన వారమే ఉన్నాము. ఎప్పుడు దేవుని తెలుసుకోవాలంటే నువ్వు బాల్య దినములందే నీ దేవుడని యెహోవాను స్మరణకు తెచ్చుకోమని వాక్యము తేట తెల్లగా తెలియపరుస్తూ ఉన్నది. దేవుడి కోసం తెలుసుకోవాలంటే కష్టాలు రావక్కర్లేదు. దేవుడి కోసం తెలుసుకోవాలంటే పరిస్థితులు అనుకూలించాల్సిన అవసరం లేదు. దేవుడి కోసం తెలుసుకోవాలంటే మనం పెద్దవాళ్ళం వృద్ధులు అయిపోవాల్సిన అవసరం లేదు. దేవుడి కోసం ఎప్పుడు తెలుసుకోవాలంటే పిల్లలకి స్కూల్ ఎప్పటి నుంచి అవసరం అని మనం అనుకుంటున్నామో అలాగనే మనకి ఆత్మీయమైన విషయాలు కూడా అప్పటి నుంచే మనకి అవసరం. చిన్నపిల్లలకి మనం స్కూల్ వాళ్ళని 2.5 సంవత్సరాలకే స్కూళ్ళల్లో వేసేసి వాళ్ళు చదువుకోవాలి, వారు జ్ఞానవంతులు అయిపోవాలి, వాళ్ళు వృద్ధిలోకి చేయాలి అని ఎలాగైతే తాపత్రయపడిపోయి వాళ్ళు చదవకపోతే దాని వాళ్ళని కొట్టో, బెదిరించో, బ్రతిమలాడో ఎలాగైతే మనం చదువులోకి వాళ్ళని నెట్టుచున్నామో వాళ్ళకి ఇష్టం ఉన్నా లేకపోయినా, అలాగే ఆత్మ విషయాల్లో కూడా మనకి ఇష్టం ఉన్నా లేకపోయినా మనము దేవుని యొక్కలో నేను ఎదగాలి అనేటట్లుగా మనము మలచబడాలి. ఆ తర్వాత దేవుని ప్రేమను ఎప్పుడైతే మనం అనుభవిస్తామో ఇంక మనకు అది కష్టంగా అనిపించదు. దాన్ని మనం ఎంతో శ్రద్ధ భక్తులతో మనము చేస్తూ ఉంటాం. ఆత్మ విషయాలు అంటే దేనత్వం కలిగి ఉండడము, ప్రేమ కలిగి ఉండడము, విధేయత కలిగి ఉండడము, దేవునికి లోబడటము, దేవుని స్వరము వినడము, దేవునికి నచ్చిన విధానంలో జీవించడము, దేవుణ్ణి సంతోషపెట్టడము, దేవుని యొక్క మార్గములు తెలుసుకోవడము, ఆయనకి ఇష్టం లేనివి మానివేయడము, ఆయనకి ఏది ఆయాసకరంగా దుఃఖకరంగా నాలో ఉన్నదో అని సరిచూచుకోవడము, ఇటువంటివన్నీ కూడా ఆత్మ సంబంధమైన పనులు. ఆత్మ సంబంధమునకు శరీర సంబంధమునకు డిఫరెన్స్ ఏంటి అంటే నేను సంతోషించాలి, నాకు నచ్చినట్లుంటాను, నాకు నచ్చదు నేను చేయను, నాకు ఇష్టమైతే నేను చేస్తాను అన్నవంతా కూడా శరీర సంబంధమైనవి. దేవుడికి సంబంధమైనవి ఏంటి, ఆత్మానుసారమైనవి ఏంటి అంటే దేవుని సంతోషపెడుతున్నానా లేదా, దేవుని కోసం జీవిస్తున్నానా లేదా, దేవుని కోసమే బ్రతుకుతున్నానా లేదా, దేవునికి నేను ఏమైనా వ్యతిరేకంగా జీవిస్తున్నానా, నేను వినయము విధేయత కలిగి ఉంటున్నానా, పాపము యొక్క అబద్ధములు యొక్క మోసకరమైన జీవితము పాపమును వీటినన్నిటినీ అసహించుకుంటున్నానా, విడిచిపెడుతున్నానా అని ఎప్పటికప్పుడు సరిచూసుకోవడమే ఆత్మానుసారమైన జీవితము. క్రైస్తవులుగా అయిపోయినంత మాత్రమే ఏమాత్రం ఉపయోగం లేదు, కానీ క్రీస్తుని వెంబడిస్తేనే మనము పరలోక రాజ్యంను చేరుకొనగలము. అది సత్యము, వాక్యము అదే సెలవిస్తూ ఉన్నది. క్రైస్తవులని ఎక్కడా దేవుడు మాట్లాడలేదు, కానీ క్రీస్తును వెంబడించే వారమై ఉండాలి, ఆయన ఆజ్ఞలను అనుసరించే వారమై ఉండాలి. ఆయన ఏదైతే మాదిరికరమైన జీవితాన్ని ఈ లోకంలో విడిచిపెట్టి వెళ్ళారో ఆ మాదిరిని మనము నేర్చుకొని అనుసరించే వారమునై మనము ఉండాలి. ఇక్కడ వాక్యం సెలవిస్తూ ఉన్నది, శరీరానుసారులు శరీర విషయాల మీదే మనసు ఉంచుతారు, అదే ప్రార్థన అయి ఉంటుంది. ఆత్మానుసారులు ఆత్మ విషయాల మీద మనసును ఉంచుతారు. శరీరానుసారమైన మనస్సు మరణము. ఎప్పుడైతే మన శరీర విషయాల మీద ఫోకస్ చేస్తుంటామో ఏముంటుందండి? చింత, దుఃఖము, వేదన, బాధ. అందుకే వాళ్ళందరూ కూడా ఏమనుకుంటారు, చనిపోవాలని, ఎప్పుడు చనిపోతామా అని, ఇంకెంతకాలం బ్రతుకుతామని అటువంటి ఆలోచనలు కలిగి ఉంటారు. ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమునై ఉన్నది. మనం ఎప్పుడైతే ఆత్మానుసారంగా జీవిస్తామో మనలో సమాధానం వెలువడి చేస్తుంది. మనలో దేవుడు అల్లరికి కర్త కాడు, సమాధానానికి కర్త కానీ అల్లరికి కర్త కాడు. మన దగ్గర అల్లరి అన్నది ఉండదు, మన ద్వారా అల్లరి జరగదు. సమాధానమే ఉంటుంది, సమాధానమే ఏర్పాటు చేస్తుంది. మనలో సమాధానం, మన కుటుంబంలో సమాధానంలో వెంటాడుతాం. మనం ఏం చేస్తే మన కుటుంబంలో సమాధానం వస్తుందా అని ఆలోచించి దాని కొరకే మనము ప్రయాసపడుతూ ఉంటాము. మనము సమాధానంను వెతుకుతాము, సంతోషాన్ని వెతుక్కుంటాం, నెమ్మదిని వెతుక్కుంటాం. మనము అందరితో, మనుషులతో సమాధానకరంగా ఉండడానికి వెతుక్కుంటూ ఉంటాము. ఎవరితో గొడవలు పెట్టుకోవడానికి మనం ఇష్టపడము, తప్పులు ఎత్తి చూపించాలని ఇష్టపడము, ఎదుటి వారిని వాళ్ళలో ఉన్న లోపాలు ఎత్తి చూపించాలని ఇష్టపడము, అల్లర్లకు ఇష్టపడము, గొడవలకు ఇష్టపడము. ఒకవేళ దేవుని ఆత్మ కనుక మనలో ఏలుబడి చేస్తూ ఉన్నదంటే, ఒకవేళ గొడవ జరిగేటట్లుగా ఉన్నా సరే మనం దాన్ని సమాధానంకే మనం జరిగేటట్లుగా మనము తగ్గించుకొని ఓర్పు కలిగిన వారమే ఉంటాము. ఇవన్నీ కూడా దేవుని ద్వారా వచ్చే లక్షణములు.
ఎలా అనగా శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమై ఉన్నది, అది దేవుని ధర్మశాస్త్రములకు లోబడదు, ఏ మాత్రమును లోబడనేరదు. కాగా శరీర స్వభావం గలవారు దేవుణ్ణి సంతోషపరచనేరరు. శరీర సంబంధులంట దేవుణ్ణి సంతోషపరచలేరంట. అంటే మన జీవితములు దేవుణ్ణి సంతోషపరచడానికే. మన జీవితంలో పుట్టేమో పెరిగేమో చనిపోయేమో అనడానికి కాదు, దేవుని సంతోషపరిచే విధానంలో జీవించడానికే దేవుడి యొక్క జీవితాలను మనకు అనుగ్రహించి ఉన్నాడు. నాకు నచ్చినట్లుగా నేను బ్రతకడానికి కాదు, దేవునికి నచ్చిన విధానంలో బ్రతకడానికి దేవుడి యొక్క జీవితమును అనుగ్రహించి ఉన్నాడు. కాబట్టి దేవునికి నచ్చిన విధానంలోనే మనము జీవించవలసిన వారమే ఉన్నాము. ఇంకో మాట మనం చూసుకున్నట్లయితే 12వ వచనంలో, కాబట్టి సహోదరులారా, శరీరానుసారముగా ప్రవర్తించుటకు మనము శరీరమునకు రుణస్థలము కాము. మీరు శరీరానుసారముగా ప్రవర్తించిన ఎడల చావవలసిన వారే ఇందురు కానీ ఆత్మచేత శరీర క్రియలను చంపిన ఎడల జీవించదురు. ఆత్మచేత మనం ఏం చేయాలంటే శరీర క్రియలను చంపాలి. మనము శరీర విషయంలో చచ్చిన వారమే ఉండాలని వాక్యము సెలవిస్తూ ఉంటుంది. ఆత్మ విషయంలో జీవమును కలిగిన వారమే మనం ఉండాలి, శరీర విషయంలో చచ్చిన వారమే మనం ఉండాలి. మనం ఎప్పుడైతే ఆత్మానుసారంగా జీవించడానికి మనం ఇష్టపడతామో శరీరానుగా మనకి కావలసినవన్నీ కూడా ప్రభువు సమకూరుస్తారు. ఒక ఎగ్జాంపుల్ మనం చూద్దాము. మన పిల్లల్ని మనము ఎక్స్పెక్ట్ చేస్తుంటాం వారి నుంచి, వీళ్ళు చక్కగా చదువుకోవాలి, వాళ్ళకున్న జీవన విధానము వాళ్ళు ఏమనుకుంటారు, ఆడుకోవాలనుకుంటారు, పడుకోవాలనుకుంటారు, వాళ్ళు అలా అనుకుంటారు. కానీ మనమైతే ఏమనుకుంటాం, వాళ్ళు చదువుకోవాలి అనుకుంటాం. చదువుకోవాలి అని తల్లిదండ్రులుగా వాళ్ళకి కావాల్సినవన్నీ కూడా మనం సమకూరుస్తాం. వాళ్ళకి బుక్స్, వాళ్ళకి స్కూలు ఫీజు ఇవన్నీ సమకూరుస్తూ ఉంటాం. కానీ వాళ్ళకి ఇష్టం లేకుండా వాళ్ళు స్కూల్కి వెళ్ళి చదవకుండా ఉంటే ఎవరు నష్టపోతారు? ఒక పిల్లలే నష్టపోతారు. తల్లిదండ్రులు ఎంత చెప్పినా మాట వినకుండా ఉంటే ఎవరు నష్టపోతారు? పిల్లలే నష్టపోతారు. అయితే అలాగ ఉండకుండా వాళ్ళు శ్రద్ధగా చదువుకొని తల్లిదండ్రులు చెప్పిన మాట విని, నువ్వు చదువుకుంటే నువ్వు బాగుపడతావు అని వాళ్ళు చెప్తున్న మాటలు విని వాళ్ళు కూడా శ్రద్ధగా చదువుకుంటున్నారు అనుకోండి, తల్లిదండ్రులకి ఎంత సంతోషం. పిల్లలు చదువుకుంటుంటే వాళ్ళంతటా వాళ్ళు హోంవర్క్లు చేసేసుకొని వాళ్ళంతటా వాళ్ళు నాకు ఇది రాలేదు అని వాళ్ళు దానికోసం ఇంకా ఎక్కువ కష్టపడి చదువుకుంటూ ఉంటుంటే తల్లిదండ్రులు, ప్రేమించే తల్లిదండ్రులు ఏమనుకుంటారంటే, అయ్యో వీళ్ళు ఇంత కష్టపడి చదువుతున్నారు కదా, వీళ్ళకి ఏమైనా కావాలంటే అవన్నీ మనం సమకూర్చుదాం అని అనుకుంటూ ఉంటారు. ఒక బట్టలు కావాలి, వీళ్ళకి బట్టలు ఇద్దాము, అయ్యో భోజనం చేయకుండా చదువుకుంటానే ఉంటున్నాడు, అయ్యో భోజనం చేయట్లేదు అనేసి మనం అన్నం తినిపించడానికి చూస్తూ ఉంటాము. ఆ స్కూల్కి బ్యాగ్ చిరిగిపోయింది అనుకోండి, అయ్యో బ్యాగ్ చిరిగిపోయింది, పుస్తకాలు పాడైపోతే ఎంతో శ్రద్ధగా చదువుకుంటున్నాడు, మనం కావాల్సినవన్నీ మనం సమకూరుద్దామని ఆ స్కూల్ బ్యాగ్ కొంటాము, బుక్స్ కొంటాము, ట్యూషన్స్ పెట్టిస్తాము. ఇవన్నీ ఎందుకు చేస్తున్నాం మనం? వాళ్ళు మనం అనుకుంటున్న దాన్ని చేస్తున్నారు కాబట్టి. వాళ్ళు మనం చదువుకోవాలని మనం అనుకుంటున్నాం, వాళ్ళు అదే పని శ్రద్ధతో చేస్తున్నారు, ఇంట్రెస్ట్తో చేస్తున్నారు. కాబట్టి మనం ఏమనుకుంటున్నామట, వాళ్ళు కావాల్సినవన్నీ ఇద్దాం అనుకుంటున్నాం. అల్లరి చిల్లరగా ఉండకుండా బుద్ధిగా ఉండి తల్లిదండ్రుల మాట విని ఉంటే మనం వాళ్ళని కొట్టము, పైగా చాలా గొప్పగా చెప్పుకుంటాం, నా పిల్లడు ఎంత మంచోడో, ఎంత బాగా చదివేసుకుంటాడో, చాలా బుద్ధిగా ఉంటాడు, చెప్పిన మాట వింటాడు అని మనం తల్లిదండ్రులుగా పొంగిపోతూ ఉంటాం. అలాగే దేవుడు కూడా మన నుంచి అదే ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటున్నాడు. మీరు వాక్యానుసారంగా జీవించాలని, పాపమును విడిచిపెట్టాలని, దేవుని యొక్క మాటలు వినాలని, దేవునికి లోబడి జీవించాలని మీరు కనుక శ్రద్ధ కలిగి మీరు నన్ను వెతికి మీరు ఆ రీతిలో జీవించి ఆత్మానుసారంగా మీరు వర్ధిల్లాలని మీరు ఇష్టపడినట్లయితే మీకు కావాల్సినవన్నీ కూడా నేను సమకూరుస్తానంటున్నాను. శరీర విషయంలో శారీరకంగా తల్లిదండ్రులుగా ఉన్న మనమే మన పిల్లల్ని ప్రేమించి వాళ్ళకి కావాల్సినవన్నీ వాళ్ళు అడగక మునిపే మనం సమకూర్చేస్తూ ఉంటాం. వాళ్ళకి అసలు తెలియదు. వాళ్ళ కోసం మనం లక్షలు దాచేసి వాళ్ళకి ఉంచేయాలి, తరతరాలకు ఉంచేయాలి ఇంకా తల్లిదండ్రులు ప్లాన్ చేస్తూ ఉంటుంటారు. ఆ పిల్లలకి ఆశలు సమకూర్చేయాలి, నా కొడుకు ఇబ్బంది పడకూడదు, నా కూతురు ఇబ్బంది పడకూడదని ధనం విషయంలో ఎంతో తాపత్రయం కలిగి ఉంటాం. అలాగనే దేవుడు కూడా ఒక పాపులమైన తల్లిదండ్రులమే మనం ఇలాగ ఉన్నట్లయితే పరిశుద్ధుడైన దేవుడు మన కొరకు చనిపోయాడు, రక్తం కార్చాడు, మన కొరకు ఆయన ప్రాణం పెట్టాడు. అటువంటి దేవుడు మన కొరకు ఇంకెంత ఆలోచన కలిగి ఉంటాడు. మనకు కావాల్సిన ఆయన సమకూర్చడం. అలాగని కాకుండా ఎల్లప్పుడూ నాకు మనము తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళినప్పుడు డబ్బే కావాలంటే వాళ్ళకి ఎలా ఉంటుంది? మనం అనేకమైన మన చదవమంటే చదువు మానేసి మిగిలిన అన్ని పనులు చేసుకొని వచ్చి పిల్లలు తల్లిదండ్రుల దగ్గరికి గొడవలు తీసుకొస్తే తల్లిదండ్రులకి ఎంత విసుగ్గా ఉంటుంది. అలాగనే మనం ఉంటున్నాం దేవుడి దగ్గరికి ఎప్పుడు ఆశీర్వాదాలు కొరకు వస్తాం. నాకు అలాగే అలా చేస్తే నిన్ను నమ్ముకుంటాను, లేకపోతే నిన్ను నమ్ముకోను. నువ్వు నాకు ఇలాగ కొడుకునిస్తే నమ్ముకుంటాను, నా కూతురికి పెళ్ళి అవుతే నమ్ముకుంటాను. అలా నమ్ముకోవడం ఏంటండి?
అలాగే ఇప్పుడు కూడా వాక్యము తెలియపరచలేదు. ఆయన సృష్టికర్తని, ఆయన నన్ను నా పాపములు క్షమించగలడని, ఆయన నా కొరకు ప్రాణం పెట్టాడని, ఆయన నా కొరకు మరణించాడని, ఆయన నా కొరకు తిరిగి లేచాడని నమ్మి బాప్తిసం పొందుకొని దేవుని యొద్దకు మనం రావాలి. కానీ నాకు ఏదో జరిగితే నేను వస్తాను అంటే ఏదో జరగకపోతే మానేస్తాను, అలాంటి భక్తి అవసరం లేదు. అటువంటి భక్తి బైబిల్లో లేని భక్తి. మనము అవి లోకం చూసి నేర్చుకుంటూ ఉంటున్నాము. వాక్యము అలాగన చెప్పట్లేదు. మనం దేవుని దగ్గరికి వచ్చినప్పుడు ఆయన ఉన్నాడని, ఆయన నాకు సహాయం చేస్తాడని మనం నమ్మి ఆయన యొద్దకు మనము రావాల్సిన వారమే ఉన్నాము. మనం ఎప్పుడైతే దేవుని చిత్తానుసారంగా జీవించి ఆయనలో ఎదగాలని తాపత్రయపడి ఆశపడి జీవిస్తూ ఉంటామో దేవుడు ఖచ్చితంగా మనకు కావాల్సినవన్నీ ఆయన సమకూరుస్తాడు. మీరు అడుగక మునిపే మీకు అక్కరగా ఉన్నవేవో నాకు తెలియను అని వాక్యం సెలవిస్తూ ఉన్నది. మీరు ఆత్మలో వర్ధిల్లుచున్న ప్రకారము అన్ని విషయాల్లో వర్ధిల్లి సౌఖ్యంగా ఉంటారని వాక్యం తెలియపరుస్తూ ఉన్నది. కాబట్టి ఇవన్నీ కూడా మన జీవితంలో జరగాలి అని అంటే మనం ఈ శరీర విషయాల మీద ఫోకస్ చేయకూడదు. మనం మనస్సు దాని మీద ఉండకూడదు. పౌలు ఏమన్నాడండి, ఈ లోకాన్ని నేను పెంటగా ఎంచుతున్నాను అన్నట్టు. ఇంక పెంటలో ఇంకా మంచి చెడు ఏంటి? దేవుడు పౌలు ఎలాగనే దాన్ని ఎంచుకున్నాడు, అలాగనే మనం కూడా ఈ లోక భోగభాగ్యాల మీద మనం మనస్సును పెట్టుకొనకూడదు. మోషే కూడా అటు నిర్ణయం తీసుకున్నాడు. నేను ఈ యొక్క లోకంలో ఉన్న భోగభాగ్యాల మీద నేను మనస్సు పెట్టుకోనని మోషే నిర్ణయం తీసుకున్నాడు. అలాగనే మనము కూడా జీవించవలసిన వారమే ఉన్నాము. మనము దేవునిలో జీవిస్తున్నామంటే లోకంలో కావలసిన వాటి వెంట మనం వెళ్ళవలసిన అవసరం లేదు. ఎప్పుడైతే మన దేవునిలో జీవిస్తూ ఉంటామో మనకు కావలసినవన్నీ కూడా ఆయన సమకూర్చే దేవుడై ఉన్నాడు. ఆయన సమకూర్చగలడు, ఆయన ఇవ్వగలడు. ఆయన సామర్థ్యం గొప్పది. ఆయన సమస్తమును మనకు అనుగ్రహించగలడు. అయితే మనం మన మనస్సు, మన ఆలోచనలు, మన తాపత్రయము, మన యొక్క కష్టము దేని మీద మనం ఇన్వెస్ట్ చేయాలంటే దేవుని మీద మనం ఇన్వెస్ట్ చేయాలి. ధనం మీదనో మనుషుల మీదనో మనం ఆధారం పెట్టుకోకూడదు. వాళ్ళ మీద మనం ఆశలు పెట్టుకోకూడదు. ఒక మనిషిని మనం కంట్రోల్ చేయలేము, ఒక మనిషిని మనం మార్చలేము. దేవుడు మాత్రమే మార్చగలడు. మనం చేయవలసిందల్లా దేవుని ప్రేమను చూపించడం మాత్రమే. క్రీస్తు ప్రేమను మనం చూపించవాలి. మారు మనస్సు కలిగిన వారమే ఉండాలి. ఆత్మానుసారంగా జీవించవలసిన వారమే ఉండాలి. ఎప్పుడైతే దేవుని ప్రేమ కలిగి మనం జీవిస్తూ ఉంటామో ఆటోమేటిక్గా పరిస్థితులన్నీ కూడా చక్కదిద్దబడుతూ ఉంటాయి. ఇక్కడ ఇంకొక మాట మనం చూసుకొని ముగిద్దామండి. 14వ వచనము, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 14వ వచనంలో, దేవుని ఆత్మచేత ఎందరూ నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులైందురు. దేవుని ఆత్మచేత నడిపింపబడుట, ఇది చాలా ముఖ్యమైన విషయము. మనం ఎవరి చేత నడిపించబడుతున్నాము? ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు మనం సాతాను చేత నడిపింపబడుతున్నామా? పలానా వాళ్ళు దూషించు అంటే దూషించడం, పలానా వాళ్ళు తప్పులు నువ్వు ఎంచి చూపించంటే వాళ్ళ తప్పులు ఎంచి చూపించడం, అప్పుడు ఎప్పుడో జరిగిన విషయాలు జ్ఞాపకం చేసుకొని గొడవలు పెట్టుకోవడం, ఇవన్నీ కూడా ఎవరి చేత నడిపించబడుతున్నట్టు? సాతాను చేత నడిపించబడుతున్నట్టు, లేదా శరీరం చేత నడిపించబడుతున్నట్టు, లోకము చేత నడిపించబడుతున్నట్లు. ఆత్మ చేత నడిపించబడటం అంటే ఏంటంటే ఆత్మ ఎప్పుడు కూడా ఏం చెప్తుంది అన్నమాట, పగ తీర్చుట నా పని, నేనే నీకు ప్రతిఫలం ఇత్తును అని చెప్తారు. నీ యొక్క సహోదరుని నువ్వు ప్రేమించాలి అని వాక్యం చెప్తూ ఉంటుంది. అక్కరగా ఉన్నవారికి నువ్వు సహాయం చేయాలని వాక్యం చెప్తూ ఉంటుంది. నీ శత్రువుని సహితము నువ్వు ప్రేమించాలని వాక్యం చెప్తూ ఉంటుంది. ఇది ఎవరైతే దేవుని స్వరము వింటారో మన యొక్క జీవితంలో, మన యొక్క డైలీలో, మన దైనందిన జీవితంలో ఎప్పుడైతే మనం దేవుని స్వరం వినే అనుభవంలోకి వస్తామో అప్పుడు మనము ఒక పరిపూర్ణత స్టేజ్లోకి వచ్చినట్లు లెక్క. అప్పుడు మనము ఒక ధైర్యం కలిగిన ఒక జీవితంలోనికి వచ్చినట్లు లెక్క. ఆత్మానుసారంగా జీవించే జీవితంలోనికి వచ్చినట్లు లెక్క. అది మనకి ఆత్మానుసారమైన జీవితము ఎప్పుడు కూడా పగ తీర్చుకోమని చెప్పదు, దూషించమని చెప్పదు, అబద్ధాలు చెప్పమని చెప్పదు, మోసం చేయమని చెప్పదు. ఆత్మానుసారంగా నడిపించబడటం అంటే ఎప్పుడు కూడా నమ్మకంగా ఉండమని, లోబడి ఉండమని, విధేయత కలిగి ఉండమని, మనము ఇవన్నీ కూడా అధికారులకు లోబడమని, ఇవన్నీ విషయాలు ఆత్మ మనకి బోధిస్తూ ఉంటాడు. నువ్వు వెళ్తున్న సరైన మార్గం ఇందులో వెళ్ళంటాడు, నువ్వు వెళ్ళేది సరైన మార్గం కాదు, ఇందులో నువ్వు వెళ్ళకు అంటాడు. ఇది మనము ఆత్మ చేత
నడిపించబడము. అబ్రహాముని పిలిచినప్పుడు అబ్రహాము కుడి ఎడమకు తిరగాలో తెలియని సమయంలో దేవుడు అబ్రహాముని నడిపించాడు. అలాగే ఇశ్రాయేలుని నడిపించాడు. నడిపించడం అంటే అలాగన ఉంటుంది. వాళ్ళు మేఘ స్తంభము అగ్ని స్తంభమై దేవుడు వారిని నడిపించాడు. వారితో మాట్లాడాడు. ఏం చెయ్యాలి ఏం చేయకూడదు తెలియపరిచాడు. అది నడిపించడం. అంతేగాని మనము ఒక భాషలో మాట్లాడము, ప్రవచనం మాట్లాడడం, దర్శనం కలిగి ఉండడము ఇవన్నీ కూడా వరములు, కానీ అవి నడిపించబడము కాదు. ఏదో కాసేపు ప్రార్థనలో కూర్చుంటే దేవుని ఆత్మచేత నింపబడి మనం గడిపే క్షణములు సరిపోవు. మనకి రోజంతా దేవుని సన్నిధి కావాలి, రోజంతా దేవునితో సహవాసం కావాలి, రోజంతా దేవుని నడిపింపు కావాలి. ప్రతిదీ ఆయన మనకి చెప్పాలి. మనం కూర్చుంట లేచుట ఆయన మనకు చెప్పాలి. మనము తినుట త్రాగుట ఆయన మనకు చెప్పాలి. మనం వెళ్ళుట మానుట ఆయన మనకు చెప్పాలి. అది నడిపించబడడం. ఒక నడిపించడం అంటే ఏంటంటే మన దగ్గరుండి మనకి మంచిదో చెడుదో చెప్పి నడిపించడం. అది పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించి ఉన్నాడు. మనం క్రైస్తవులు ఎన్ని సంవత్సరాలైంది దేవుని తెలుసుకొని బాప్తిసం తీసుకున్నామా, ఎన్ని సంవత్సరాల నుంచి చర్చికి వెళ్తున్నామా, ఇది కాదు. దేవుని ఆత్మ చేత నడిపించబడుతున్నామా, దేవుని చిత్తానుసారంగా జీవిస్తున్నామా, దేవునికి ఆయాస్కరంగా ఏదైనా ఉంటే మనలో తీసేసుకుంటున్నామా, ఇది ఆత్మానుసారంగా జీవించడం. ఇటువంటి ఆత్మానుసారంగా జీవించాలనేది ప్రభువు మనందరి నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అలాగన మనము మన జీవితాన్ని ఆయనకు సమర్పించుకొని ఆయన చిత్తానుసారంగా నడిపించబడుతూ ఈ లోకంలో వెలుగుగా ఉంటూ ఆయన నామాన్ని మహిమపరుతాం. దేవుడి వాక్యంని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.